మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. నాకు తెలిసిన ఒక సినీ జంట కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు నాకు. మీరన్నట్టు కరెక్ట్ 10 ఏళ్ళు సహజీవనంలో ఉన్నారు, అద్భుతంగా కలిసి ఉన్నారు. పెళ్ళైన నెక్స్ట్ మంత్ విడిపోయారు. కొట్లాడుకొని ఎట్లా తెలుసా, ఎన్ని గొడవలు అంటే ఆ 1 month లో కొట్టుక చచ్చారు. ఓని దండం పెడతా అని ఆడు పారిపోయాడు. అంటే వాళ్ళిద్దరు అట్లా విడిపోయారు. నాకు ఆ రోజు నుంచి ఈ ప్రశ్న మదిలో ఉంది. 10 ఏళ్ళు వీళ్ళు సహజీవనం ఉన్నప్పుడు ఎంతో ప్రేమగా ఉన్న వీళ్ళు పెళ్ళైన నెలకే ఇంత గొడవలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది? ఎందుకు వస్తాయంటే అదే చెప్తున్నానండి. ప్రేమలో ఒక లివింగ్ టుగెదర్ లో ఉన్నప్పుడు అంతా ఏమవుతుంది అని అంటే చిల్ అవ్వాలి, ప్రేమను చూపించుకోవాలి. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రేమ అంటే ఏంటో ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అర్థం చెప్తారు తప్ప నాకు ఇప్పటికీ ఎంతో మందిది విన్నాను, ఎంతో చూశాను. నాకు నేను ప్రశ్న వేసుకున్నా కూడా ప్రేమకు అర్థం ఏంటి, ఒక అవసరమా? ప్రేమకు అర్థం ఏంటి, ఒక అందమా? ప్రేమకు అర్థం ఏంటి, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడటమా? ప్రేమకు అర్థం ఏంటి, ఒకళ్ళనొకళ్ళు నమ్మడమా? అసలు నమ్మడం అంటే అర్థం ఏంటి అనేటటువంటిది ఇంకొక ప్రశ్న వస్తుంది మనకి. రైట్, ఇవన్నీ తీసి పక్కన పెడితే అసలు ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, ఇక్కడ మీరు చెప్పినట్టుగా ఒక జీవితంలో మనం ఉన్నప్పుడు ఎంతసేపు ఎదుటివాడికి నచ్చినట్టు ఉండడానికే ప్రవర్తిస్తాము. లివింగ్ టుగెదర్లోనైనా, లవ్లోనైనా, దేంట్లోనైనా ఎందుకుంటాము అనంటే అక్కడ ఆ రిలేషన్షిప్ గట్టిగా ఉండదు, దానికి ఏ విధమైనటువంటి లీగల్ అథెంటిసిటీ ఉండదు. అర్థమైందా? వీడు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే స్వేచ్ఛ, ఆ బంధంలో స్వేచ్ఛ ఉంది. వెళ్ళిపోవడానికి కలిసి ఉండడానికి కాదు, కలిసి ఉండడానికి ఇష్టం ఉంటుంది, వెళ్ళిపోవడానికి స్వేచ్ఛ ఉంది. మనం ఏమనుకుంటామంటే విచ్చలవిడితనమైనటువంటి స్వేచ్ఛతో కలిసి ఉంటున్నారు అనుకుంటారు, ఇష్టంతో కలిసి ఉంటున్నారు. అక్కడ స్వేచ్ఛ ఎక్కడ ఉందంటే వెళ్ళిపోవడానికి స్వేచ్ఛ ఉంది.